కల్కి 2898 ఏడి సినిమాలో ఉండే శంబల నగరం ఇప్పుడు ఎక్కడో ఉంది. ఇప్పటి వరకు ఎవరు చూడలేని ఒక అదృశ్యమైన నగరం ఈ శంబల నగరం. ఎందుకు ఎవరు దీన్ని చూడలేకపోయారు, అసలు దీని మిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వాచ్ టిల్ ఎండ్. కల్కి సినిమా ట్రైలర్స్లో శంబల నగరం గురించి చూపించారు. అప్పటి నుండి శంబల నగరంపై అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ టాపిక్ ట్రెండింగ్గా మారింది. మరి ఇప్పుడు కల్కిలో ఉండే శంబల సిటీ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు లైక్ చేసేయండి. ఫస్ట్, శంబల నగరం ఎక్కడుంది? మానస్ సరోవర్ మరియు కైలాస పర్వతం దగ్గరలో అదృశ్యమై ఎలాంటి మానవ మాత్రులు కూడా చూడలేకుండా ఉండే మాయానగరం. కల్కి జన్మస్థలం ఇదే. సో కల్కి ఇక్కడ విష్ణుయాసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు జన్మిస్తాడు. శంబల నగరంలో మంచి వాళ్ళు, పవిత్రమైన వాళ్ళు మాత్రమే జీవిస్తారు. ఇది ఎటువంటి దుష్టుల కంట పడదు, వాళ్ళు చూడలేరు. శంబల నగరాన్ని చూడాలంటే అది దివ్య దృష్టి ఉన్నవారికి మాత్రమే సాధ్యం. సాధారణ మానవులకు దీన్ని చూడడం అసాధ్యం. మరియు ఈ నగరం పవిత్రమైన మనసున్న వారికి మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఇది శంబల నగరం ప్రత్యేకత. శంబాలా సిటీ ఎలా ఉంటుందంటే ఎంతో అందంగా, ఎన్నో అద్భుతాలతో, ప్రకృతి సౌందర్యంతో, మంచి వాళ్లతో, పవిత్రమైన వాళ్లతో కలగలాడుతూ ఉంటుంది. ఇక్కడ మంచితనానికి కొదువే లేదు. శంబల నగరం చుట్టూ 8 రేకుల తామర పువ్వు మాదిరిగా మరియు మధ్యలో ఒక స్ఫటిక చక్రం కలిగి ఉంటుంది. శంబల నగరం ఒక మాయ నగరం. మనుషులు ఎందుకు చూడలేరు అంటే, ఫస్ట్ రీజన్ అదృశ్యమైన నగరం. ఎంతో మంది ఆ ప్రదేశాన్ని చూసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఎందుకంటే ఎంత తిరిగినా గానీ ఆ ప్రదేశం వాళ్ళకి కనిపించలేదు. దాన్ని ఎవరు చూడలేకపోయారు కాబట్టి వెనుదిరిగిపోయారు. సెకండ్, హిమాలయాల్లో ఉండే ఆ చోటు కేవలం దివ్య దృష్టి ఉన్నవారికి, పవిత్రమైన మనసు ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలరు కాబట్టి. హిట్లర్ కూడా దీని గురించి తెలుసుకొని దీన్ని వెతకడానికి నిశ్చయించుకొని హిమాలయాల్లో వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ తనకి కూడా పరాజయమే ఎదురయ్యింది. ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. శంబల సిటీ ఎలా ఉంటుందంటే ఎంతో అందంగా, ఎన్నో అద్భుతాలతో, ప్రకృతి సౌందర్యంతో ఎంతో బాగా ఉంటుంది. శంబల నగరంలోకి ఎవరు వెళ్ళలేకపోయారు. కానీ వడ్డపత్తి పద్మాకర్ గారు హిమాలయాల్లో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు చాలా మంచు తుఫాన్ వచ్చి తాను తట్టుకోలేకపోతున్నప్పుడు 20 నుండి 25 అడుగుల మనిషి తన తలను పట్టుకొని కొంతమంది జనాలు ఉన్న ఒక గ్రామంలో వదిలేశాడని ఇప్పటి వరకు ఎవరు కూడా శంబల నగరాన్ని చూడలేదు. బట్ అక్కడ ఉండే ఎత్తైన మనుషులు, అంటే 20 నుండి 25 అడుగుల ఎత్తు ఉన్నవారు సుమారుగా 5000 సంవత్సరాల నాటి మనుషులని చూశారు అని కొంతమంది చెప్తారు. ఈ శంబల నగరం గురించి ఎంతో మంది ట్రావెలర్లు, ఎంతో మంది టూరిస్టులు కనుక్కుందామని ఎవరు ఈ సిటీని చూడలేకపోయారు. ఒక మనిషి శంబల నగరాన్ని చూడాలంటే అతనికి ఖచ్చితంగా దివ్య దృష్టి అనేది ఉండాలి. తను ఒక పవిత్రమైన మనసున్న వాడై ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే శంబల నగరాన్ని చూడగలరు, దాంట్లోకి వెళ్ళగలరు. వెయిట్, ఆగండి, మీరు కూడా కల్కి సినిమా చూస్తారా? ఒకవేళ కల్కి సినిమా చూసే ముందు మీకు దీని గురించి తెలియాలి. అదే అశ్వత్థామ స్టోరీ. మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అలానే కల్కి మూవీకి మీరు ఎంతమంది వెళ్తున్నారు, అలానే ఒకవేళ మీరు కల్కి మూవీ చూసి ఉంటే అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బై బాయ్.